ఫ్రెండ్స్, ఈరోజు దీక్షణ మల్లె ఛానల్లో వచ్చేసి ఆకుకూర పులుసు కూర ఎలా తయారు చేయాలో చూద్దామండి. అందుకు కావాల్సిన పదార్థాలు అయితే చూసేద్దాం. తోటకూర పులుసు కూరకి కావాల్సిన పదార్థాలు 2 మీడియం సైజు ఆకుకూర కట్టలు అయితే తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక మీడియం సైజు ఆనియన్, టమోటా, పచ్చిమిర్చి అయితే ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆకుకూర ఉడకడానికి తగినంత వాటర్ అయితే పోసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద అయితే పెట్టేసామండి. ఆకుకూర ఇవి మెత్తగా ఉడకాలి, మెత్తగా వెలుపుకోవాలండి. ఆకుకూర మెత్తగా ఉడికింది. ఇప్పుడు ఈ ఆకుకూరను అయితే పప్పు గుత్తితో రుబ్బుకున్నామండి. రుబ్బు పెట్టుకున్న ఆకుకూరకి అయితే ఇప్పుడు పోపు అయితే పెడదామండి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి వేడైన తర్వాత ఆయిల్ వేసి అలాగే తగినంత పోపు అయితే వేసుకోవాలి. పోపు ఫ్రై అయిన తర్వాత మెత్తగా వెలిపెట్టుకున్న ఆకుకూర అయితే వేసుకోవాలి. ఆరోగ్యానికి